ఇంతకుముందే ఎవరో ఫోన్ చేసి ఎప్పుడు వినని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నెక్స్ట్ వస్తుంది, టీషర్ట్ మీద కూడా ప్రింట్ చేయొచ్చు. అదేంటంటే, ఏడుస్తూ ఎంత ఆలోచించినా నా ఆలోచన విధానం మారట్లేదు, మీ టాక్స్ వింటున్నాను, మీ పుస్తకాలు కూడా చదివాను, విపరీతంగా ఆలోచిస్తున్నాను కానీ ఆలోచన విధానం మారట్లేదు అని చెప్పిన ఆలోచించడం వల్ల ఆలోచన విధానం మారదు అంటే అట్టెట్లా అని ఆశ్చర్యం. ఆలోచించి నిర్ణయానికి వచ్చి దాన్ని ఆచరించడం వల్ల ఆలోచన విధానం మారవలసింది తప్ప జస్ట్ ఆలోచిస్తూ కూర్చుంటే ఆలోచన విధానం మారదు. అసలు ఎంత వింత వింత సమస్యలు ఉన్నాయంటే, నేను తయారైతే మా చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటున్నారు, దానివల్ల నాకు డిప్రెషన్, తలా ఒక మాట అంటున్నారు, ఏం చేయాలో తెలుస్తలేదు. పట్టించుకోవద్దంటే నేను పట్టించుకోవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావుగా, దానికంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మాట్లాడు. అసలు ఒక వ్యక్తికి మనం అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాం? అదే మన బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి కారణం. జస్ట్ చూడు సౌజన్య, మన లైఫ్లో ఒక్క వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తేనే ఇట్లా పాడైంది లైఫ్. అంత ఇంపార్టెన్స్ 1000 మందికి ఇచ్చామనుకో అసలు మనం బతకలేం. ఎవడెవడు ఏమంటాడో, ఎవడెవడు ఎలా చూస్తాడో, ఇంత మంచి పని చేసినా ఎవడెవడు ఎట్లా క్రిటిసైజ్ చేస్తాడో, దానికి ఒక ఏమంటారు ఎండ్ లేదు. ఎండ్ చేయవలసింది మన మనసులో థాట్ ప్రాసెస్సే. ఇది ఎట్లుందంటే, పిండి కలిపెట్టి ఎంత ఆలోచించినా రొట్టె అయితే, ఇట్లా పిండి కలిపెట్టి ఎంత ఆలోచించినా రొట్టె అయితే లేదు. తెలియట్లే. వర్కే, పని మీద పడాలి. ఇప్పుడు ఏ పని చేస్తున్నావో ఆ పని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఒకవేళ వేరే ఆలోచనలు వచ్చినా ఆ పని మెకానికల్గా కొనసాగించాలి. ఇట్లా ఒక 3 డేస్ చేయగలిగితే ఆలోచన విధానంలో సహజంగా మార్పు వస్తుంది. యూ కెనాట్ చేంజ్ ద థాట్ ప్రాసెస్ జరిగే అవకాశాన్ని నువ్వు ఇవ్వాలి దానికి. నువ్వు ఎట్లా థాట్ ప్రాసెస్ని చేంజ్ చేస్తావు? సో ఏదైనా సరే 3.5 hours సినిమా చూసిన తర్వాత ఒక్క థాట్గా మారుతుంది, బాగుంది. ఈరోజు వెళ్తున్నా, వస్తావా? అయితే మళ్ళీ బుక్ చేద్దాం టికెట్స్ అయిపోయిన తర్వాత. ధురంధర్. సో ఏదైనా ఒక సినిమా చూస్తే ఆ సినిమాకి సంబంధించిన ఒక స్టేట్మెంట్ బాగుంది అంటే ఆ 3.5 hours యొక్క థాట్ ప్రాసెస్ నుంచి ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. అట్లా మన లైఫ్లో కూడా ఆచరించడం వల్ల కొన్ని స్టేట్మెంట్స్ మనకు దొరుకుతాయి మన జీవితంలో నుంచి. ఇక మీదట ఇలా మాట్లాడకూడదు, అది చాలా అనుభవం వల్ల వచ్చిన ఒక స్టేట్మెంట్. కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మనం ఎంక్వైరీ చేయక చాలా అంటున్నాం, కానీ ఒక మనిషి బ్రెయిన్ ఎక్కువ విషయాలు హ్యాండిల్ చేయలేదు. మనకు వచ్చే అన్ని ఆలోచనలని మనం ఇంప్లిమెంట్ చేయలేము, కానీ ఆలోచిస్తూ కూర్చోవచ్చు. ఆ పక్కింటోడి గురించి, సూపర్ స్టార్స్ గురించి, లేకపోతే నీ బాడీ గురించి, తర్వాత వేరే వాళ్ళు చేసిన పనుల గురించి ఆలోచిస్తూ కూర్చోవచ్చు. అనంతంగా ఆలోచించవచ్చు, కానీ అనంతంగా ఆచరించలేము. సో ఆచరించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జాంపుల్, రోజు మొత్తంలో ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడు? కంటిన్యూస్గా 3-4 పనులు అటెండ్ చేస్తాడు అంటే 3-4 ఆలోచనలని అతను ఆచరణలో పెడుతున్నట్టే. కానీ ఏ పని చేయకుండా ఖాళీ కూర్చుంటే ఏ ఆలోచన రావచ్చు. ఒక బ్యూటిఫుల్ జెన్ స్టోరీ ఉంది, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, నేను చాలాసార్లు చెప్పాను. అంటే నాకు బాగా నచ్చిన జెన్ స్టోరీస్, లేకపోతే మంచి అంటే విషయం ఉన్న స్టోరీస్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి. అవి నేను భవిష్యత్తులో ఒక బుక్గా రాస్తా. అందులో ఈ కథ కూడా ఉంటుంది. ఒక జెన్ ఆశ్రమంలో ఎవరెవరైతే జీవితాన్ని అర్థం చేసుకుని బయటకు వెళ్తుంటారో వాళ్ళకు వచ్చిన టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ సక్సెస్కి ఫెయిల్యూర్కి సంబంధం లేని టెస్ట్, నవ్వుకోవాల్సిన టెస్ట్ అంతే. అదేంది, ఒక గదిలో ఒక ఎలుగుబంటి ఉంటుంది. ఆ ఎలుగుబంటిని వెళ్ళి దవడకెట్టి కొట్టి రావాలంతే, అంతే టెస్ట్, అంతకుమించి చేయాలి. కానీ ఆ ఎలుగుబంటి స్పెషాలిటీ ఏంది, ఎవడేం ఆలోచించినా అది ముందే గుర్తుపడుతుంది. ఇంతే. అందరూ ఎప్పుడో ఆ కథ ఉంటుంది అనమాట. ఎప్పుడో 50 ఏళ్ల క్రితమో 100 ఏళ్ళ క్రితం ఏది ఆలోచించినా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది ఒకే థాట్తో, అదేది దాని దవడకెట్టి కొట్టాలి. అది ఆలోచన గుర్తుపడుతుంది, అందుకని వాడు కొట్టిలో అదే కొడుతుంది. అంటే చంపేంత కొట్టదు, తిరిగి ఒకటి కొడుతుంది అనమాట. కొట్టగానే నవ్వుకొని బయటికి రావాలి. సో గురువు గారికి నమస్కారం పెట్టి వర్కౌట్ కాలేదు. సో గురువు చెప్తే ఇది కామన్, అది ఎందుకంటే మీరు వెళ్ళిందే ఆలోచనతో, అందుకని ఆలోచన గుర్తుపట్టే శక్తి దానికి ఉంది కాబట్టి ఆబ్వియస్గా మీరు దాన్ని కొట్టలేరు, అదే మిమ్మల్ని కొడుతుంది.
ఇది తెలిసిందే. కానీ చాలా ఏళ్ల క్రితం మా గురువు అయిన గురువు గారు ఒకసారి దాన్ని కొట్టాడట. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇంకో జెన్ మాంక్ వచ్చాడు, బయలుదేరే ముందు ఆ గురువుగారి కాళ్ళకు నమస్కరించి ఆ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళి అసలు ఎలుగుబంటిని పట్టించుకోలేదు. హాయిగా మూలకు ఉండి సూర్య నమస్కారాలు చేసుకొని ఆ గోడ దిక్కు తిరిగి తన పుస్తకం మీద చదువుకొని ఇప్పుడు ఎలుగుబంటి వెయిట్ చేస్తూ ఉంది. అంటే వాడు ఏదో ఆలోచించాలి కదా, దానికి అది అలవాటైంది. మొట్టమొదటిసారి ఈ వ్యక్తి ఎలుగుబంటి గురించి ఆలోచించలేదు అంతే. దాంతో ఎలుగుబంటి అటు తిరిగింది ఇటు తిరిగింది, వాడికి వచ్చి నిలబడ్డది. వీడు ఆలోచిస్తే, ఎందుకంటే దానికి తెలిసింది ఒకటే ఒక ఆలోచన, ఎదుటి వ్యక్తి వస్తాడు కొట్టాలని అనుకుంటాడు, వాడు కొట్టాలని అనుకుంటే వెంటనే గుర్తించి కొడుతుంది. ఫస్ట్ టైం అది వ్యాక్యూమ్లో ఉండిపోయింది. వీడు ఆలోచిస్తాడేమో అంటే వాడు ఆలోచించట్లేదు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చి వాడు చూస్తూ ఉంది, బట్ నథింగ్ హ్యాపెండ్. అదంతా గంట అయింది, బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంతసేపు అయింది, ఏమన్నా ఎలుగుబంటితో ఏం చేస్తున్నాడు వీడు, కొట్టుకుంటున్నాడు తిట్టుకుంటున్నాడు. వాడు హాయిగా పడుకున్నాడు, లేచాడు, మెడిటేషన్ చేసుకున్నాడు. అసలు ఫస్ట్ టైం హీఈస్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో ఇలా ఎలుగుబంటి వాడు ఆలోచిస్తాడని ఎదురు చూసి 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 వాడిని వదిలేసింది, పట్టిన కొట్టాడంట. మనం చేయవలసింది కూడా ఇది. ఎదుటి వ్యక్తి ఆలోచిస్తున్నాడని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఎదుటి వ్యక్తి ఆలోచిస్తే ఆలోచించుకొని, మనం పట్టించుకోవద్దు. చాలామందికి దరిద్రమైన రోగం ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఎక్స్ప్రెషన్ ఆధారం చేసుకుని వాళ్ళ జీవితాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటారు. అట్లాంటి వాడు ఆనందంగా ఉన్న దాఖలా లేదు. ఇప్పుడు రమణ మహర్షి గోచి చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడని తనకు ఆలోచన లేదు. ఒకవేళ అనుకున్నా తను పట్టించుకోడు, ఒకవేళ మెచ్చుకున్నా తను పట్టించుకోడు, పొగిడిందా తెగిడిందా ఈజ్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు, బికాజ్ హీ డిసైడెడ్ టు లివ్ లైక్ దట్. అట్ట నీవు నిర్ణయానికి రా. నిర్ణయం అంటే ఒక సింగిల్ స్టేట్మెంటే ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఉదాహరణకు ప్రయాణం చేద్దాం అనుకుందాం, సినిమాకి వెళ్దాం అనుకుందాం. ఎంతసేపు చర్చించినా ఒక్క స్టేట్మెంట్కి రావాలి, దురందరికి వెళ్దాం సాయంత్రం. ఈ ఒక్క స్టేట్మెంటే మనల్ని ఆచరింపేలా చేస్తుంది. ఈ స్టేట్మెంట్కి రాకుండా మనం కారు తీసే అవకాశమే లేదు. నీవు ఎన్నైనా చేయొచ్చు, బట్ యూ హ్యావ్ టు డిరైవ్ ఏ కంక్లూజన్ ఫ్రమ్ యువర్ థాట్ ప్రాసెస్. సో ఆలోచన విధానం ఉన్నది. ఆలోచన విధానం అనే ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు ఏ సింగిల్ థాట్. అది నువ్వు ఈజీగా వర్బల్గా చెప్పగలగాలి. ఎవరికైనా, చిన్న పిల్లవాడికైనా, పెద్దవాడికైనా, ముసలివాడికైనా, యువకైనా నువ్వు చెప్పగలిగావు సాయంత్రం సినిమాకి వెళ్తున్నాం. ఇది 3 hours డిస్కషన్ తర్వాత ఆమె ఒకటి అన్నది, నువ్వు ఒకటి అన్నావు, నువ్వు నీ తప్పు నా తప్పింది అనుకున్న ఫైనల్గా ఒక కంక్లూజన్ వచ్చింది. అందులో వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఎవరు వచ్చినా వెళ్తాను, ఎవరు రాకపోయినా వెళ్తాను. రెండోది, మనం పోయినా లేకున్నా సినిమా నడుస్తుంది. సో ఇట్లాంటి ఒక కంక్లూజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే జీవితం అనేది సులభతరం అవుతుంది. అంతేగాని వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనేది స్టూపిడిటీ. అది సింప్లిఫై చేయాలి. ఒక్క స్టేట్మెంటే ఆచరించగలిగేది. నాకు తెలిసింది, నేను చెప్పినట్టు ఇన్నిసార్లు ఎవరు చెప్పుకున్నాడు, అందరూ ఏదో చెప్తున్నారు. థాట్ ప్రాసెస్ని యూ కెనాట్ చేంజ్ ద థాట్ ప్రాసెస్. నువ్వు ఎట్లా థాట్ ప్రాసెస్ని థింకింగ్ ద్వారా నువ్వు మారుస్తావు? అది అసాధ్యం. అది ఎంతసేపు ఆలోచించినా, కోడ్ ఎంత ఆలోచించినా ఇలాంటి పురుగులు ఏరుకోవాలని ఆలోచిస్తుంది తప్ప అది రాకెట్ ఎలా తయారీ ఎట్లా ఆలోచిస్తుంది? కానీ ఏదైనా ఒక థాట్ తీసుకొని ఆ థాట్ని ఒక వాక్యంగా మార్చుకొని ఆ వాక్యాన్ని కొంతకాలం ఆచరిస్తే, ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఆచరించడం వల్ల నీ థాట్ ప్రాసెస్లో అప్లిఫ్ట్ వస్తుంది. ఫస్ట్ టైం నువ్వు ఒక డిఫరెంట్ లైట్లో, డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించగలుగుతావు. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో లాంటి వాడు తన బ్రదర్కి రాసిన లెటర్స్లో ఒక మాట చెప్పాడు. ఎందుకు ఇన్ని పెయింటింగ్స్ వేస్తున్నావు అంటే, నేను వేయాల్సిన పెయింటింగ్ ఏదో నాకు తెలియట్లేదు అన్న. అంటే నేను ఒకటి అనుకుంటున్నాను, బట్ ఫైనల్లీ అది కాదని తెలుస్తుంది. అందుకే ఇంకో పెయింటింగ్ వేయడానికి ముందుకు వెళ్తున్నాను. నేను వేయాల్సిన పెయింటింగ్ నాకు తెలిస్తే అది ఒక్కటే వేసి నేను స్విచ్ ఆఫ్ అయి కూర్చుంటా. రవీంద్రనాథ్ ఠాగూర్ చనిపోయేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారంట. సో రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, ఎక్కడో చదివాను. ఏమైంది రవీంద్ర, ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు అంటే, ఇది బాధ ఏమి కాదు, మరి ఏమైందని ఏడుస్తున్నావు? నువ్వు 6000 పాటలు రాశావు, రవీంద్ర సంగీతాన్ని కనుక్కున్నావు, నీకు గీతాంజలి లాంటి గొప్ప కావ్యాన్ని రాశావు, దానికి నోబెల్ పురస్కారం వచ్చింది. తర్వాత ఒక శాంతినికేతన్ పెట్టావు, గొప్ప గొప్ప లీడర్స్కి నువ్వు దిశానిర్దేశం చేశావు, ఎందరో స్టూడెంట్స్ని తయారు చేశావు, ఒక అద్భుతమైన అడవి సృష్టించావు. ఇంత చేసిన నీకు బాధ ఏమిటి అని అడిగితే విషయం చెప్తాను. నేను నిజానికి 6000 పాటలు పాడాలనుకోలేదు, ఒకటే పాట పాడదాం అనుకున్నాను. కానీ ఎన్నిసార్లు పాడినా నేను అనుకున్న పాట రావడం లేదు. అందుకని నేను తిరిగి ప్రయత్నించాను. తిరిగి ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు
ఈ మరణశయ్య మీద ఆ పాట ఏమిటో నాకు తెలిసింది. కానీ ఇప్పుడు పాడే శక్తి కానీ ఆ ఓపిక కానీ ఉత్సాహం కానీ పోయింది. అందుకు బాధపడుతున్నా. దాన్ని బాధపడుతున్నా నేను సాధించిన దానికి ఫీల్ అయ్యి కాదు. నేను చేయాల్సిన ఒక్క పని జస్ట్ ఇప్పుడు స్ఫురించిందే, అందుకు బాధపడుతున్నా. ఇప్పుడు నేను చేయలేను, అది నాలోనే అట్లా నిలిచిపోతుంది. సో బాధ అన్నది రియల్గా లేదు. మనకు విషయాన్ని అపార్థం చేసుకోవడం వల్ల బాధ వచ్చింది తప్ప రియల్గా బాధ లేదు. ఇప్పుడు నేను బుక్ రాస్తున్నా, నిజంగా ఆలోచిస్తే బుక్ రాయలేదని తెలుస్తుంది నాకు. ఆలోచిస్తే ఆలోచనలే ఉంటాయి, ఏం రాయాలో తెలియదు, అక్షర దోషాలు వస్తాయో, భవిష్యత్తులో కొనేవాళ్ళు ఉంటారో లేదో, అసలు కొన్న తర్వాత నన్ను చదివిన మా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు, ఇట్లా ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు రాయగలుగుతావు? నువ్వు రాయాలంటే ఆలోచన ఆపేయాలి. రెండోది, ఏది రాస్తున్నావో దాని గురించి ఆలోచించాలి. దీన్ని మళ్ళీ ఒకసారి సింప్లిఫై చేసుకుంటే అందరికి అర్థమయ్యే విధంగా, ఏం వండాలో ఆలోచించు. ఓ పావుగంట ఆలోచించిన తర్వాత ఏం వండాలో నిర్ణయించుకో. టమాటా పప్పు, అన్నము, చారు, ఇది నీ వంట. ఇప్పుడు 50 చర్చించావు, వంకాయ వండుకుందామా వద్దులే, ఎల్లిపాయ కారం, ఇవన్నీ అనుకున్నావు, బోల్డ్ అంతా ఆలోచించావు, ఫ్రెండ్స్కి ఫోన్ చేసావు, అత్తమ్మకి ఫోన్ చేసావు, అది వద్దులే, ఇది వద్దులే, ఇది వద్దులే, ఫైనల్గా టమాటా పప్పు, చారు, అన్నం అని ఫిక్స్ అయింది. ఇది ఫిక్స్ అయింది ఒక వాక్యం. నౌ ఇట్ ఈస్ నో మోర్ ఎ థాట్. ఇప్పుడు ఇది ఆచరించదగ్గ థాట్. ఇప్పుడు దీన్ని వండాలంటే ఈ స్టేట్మెంట్కి అనుగుణమైన ఆలోచనలే వస్తాయి తప్ప వేరేవి రావు. టమాటాలు కావాలి, మంచి టమాటాల కోసం పో, మంచి టమాటాల కోసం వెతుకు. చాలా కాయాలి, ఓ మంచి గిన్నె కోసం చూడు. కలపాలంటే గంటె కావాలి, ఓ గంటె కడుక్కు. సో దానికి సంబంధించిన ఆలోచనలు ఎన్ని వచ్చినా బాధ ఉండదు. బికాజ్ ఆ థాట్ ప్రాసెస్ అంతా ఒక క్లారిటీ నుంచి వస్తుంది కాబట్టి, దానికి ఒక దిశానిర్దేశం ఉంది కాబట్టి దేర్ ఈజ్ నో ప్రాబ్లం. అట్లా రమణ మహర్షి అంటే ఎవరు? ఒక స్థిర నిర్ణయం అని. ఇంకా అరుణాచలం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది, ఏదో వేరే ఊరు బాగుందని ఆయన ఎప్పుడు అడగలే. ఈ డిసైడెడ్. మీ దగ్గర ఇంకేమైనా కొత్త కాస్ట్యూమ్ ఏమైనా ఉందా అని అడగలేదు ఆయన. ఈ డిసైడెడ్. నేనెవరని చెప్తున్నాను, ఇంకా కొత్త చెప్దాం అబ్బా అని అనలేదు ఆయన. ఈ డిసైడెడ్. ఎన్నిసార్లు ఇచ్చినా, ఎంతమంది వచ్చినా ఆయన అసలు అలుపు లేకుండా, బోర్ రాకుండా ఒకటే విషయం రిపీట్ చేశాడు. ఎవడైనా అదే చేస్తాడు. 50 ఏళ్ళు. నాకు చాలా బాధ ఉంది, ఎవరు బాధపడుతున్నది అని అడిగాడు. ఏది అడిగితే అంతే. నేను ఒక విజయం సాధించాను, ఎవరు విజయం సాధించింది? వేరేవాడు లేకపోతే విజయం ఉందా? నీ బాధకు కారణం నీవా, వేరేవాడా, ఆలోచననా, ఏమిటది, ఎవరది? ఎవరో ఒక యోగి అడిగాడు, ఈ ప్రపంచం మీరు నిశ్శబ్దంగా కూర్చున్నారు అంటే, కోపం వచ్చింది రమణ మహర్షిని చూసి, మీరు నిశ్శబ్దంగా మౌనంగా కూర్చున్నారు అంటే చేత కాకుండా అన్నట్టుగా. కానీ నాకు అట్లా ఉండదండి. ఆ ప్రపంచ ప్రజలు బాధపడుతుంటే నాకు తీర్చాలని ఉంది. అంటే ప్రపంచ ప్రజలు బాధపడుతారని నీకెవరు చెప్పారు అని. అంటే హౌ డూ యూ నో? ఉదాహరణకు ఒక రోడ్డు మీద కూర్చున్నాడు, నా లైఫ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దిమ్మ తిరిగిపోయింది అసలు. పంజగుట్ట దగ్గర ఆ మోడల్ హౌస్ అని ఉంటుంది. ఆ మోడల్ హౌస్ పక్కన ఒక మస్జిద్ ఉంటుంది. దాని గల్లీలో నడుస్తున్నా నేను. సో అప్పుడే ఒక పెయింటింగ్ లేక ఒక పెయింటింగ్ వేస్తే నాకు 7,000 వచ్చాయి. ఇది నా ఆటోబయోగ్రఫీలో రాసిన ఇన్సిడెంట్. 7,000 ఇస్తే అసలు నా ఛాతి ఇట్లా పొంగింది. అంటే అప్పుడు 7,000 అంటే చాలా ఎక్కువ. అంటే కార్లు గిర్లు కొనుక్కోలేం, కానీ చాలా డబ్బులు ఉన్నాయి. నా నడకలో మారింది, నా చూపు మారింది. రోడ్డు మీద ఎప్పుడు ఎంట్రీ అవుతాం అని థాట్ వచ్చేసింది నాకు. జస్ట్ 7,000 రాగానే నా హోల్ పర్సెప్షన్ చేంజ్. ఆ తర్వాత ఆ బండి కూడా రకంగా నడుపుతున్నా. అక్కడ వెళ్తే ఒక ఆయన ఇట్లా హాయి ఇట్లా పడుకున్నాడు. ఇట్లా ఇక్కడ మామూలుగా బొంత అంటారు కదా, ఇట్లా వేసుకొని తుమ్మ చెట్టు కింద పడుకున్నాడు. ఆ తుమ్మాకులన్నీ పచ్చగా పడున్నాయి. నేను అనుకున్న పాపం సహాయం చేయాలి పాపం అనుకొని అతనికి 50 రూపాయలు ఇచ్చాను. ఇస్తే నేను నా ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్ అంటే తెలుసా, ఇట్లా లేచి చాలా థ్యాంక్ యూ అని చెప్తాను. ఇట్లా చూశాడు, ఇట్లా చూసి ఆగిపడుకున్నాడు. ఓహో 50 రూపాయలు తక్కువేమో అని 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు ఇస్తే నాకు వద్దన్నాడు. అసలు ఘోరంగా నా ఈగో హర్ట్ అయింది ఆ రోజు. నాకు తెలియదు అది, బట్ డబ్బులు ఇస్తే నేను ఊహించింది అతను చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు, అతనికి నా యొక్క అవసరం ఉంది, అతనికి ఎవరూ లేరు, ఇట్లాంటి ఆలోచనల నుంచి ఆ 100 రూపాయలు వచ్చింది. ఉత్తగానే రాలే. ఇప్పుడు బెంజ్ కార్లు దిగేవాడికి ఇస్తావా? ఎందుకు? నీకంటే బాగున్నాడని థాట్. ఇప్పుడు నీకంటే వీడు బాగాలేడని థాటే కదా. బాగున్నాడో లేదు మనకేం తెలుసు, బాగున్నాడో లేదు ఇక్కడ కూడా తెలియదు.
ఇచ్చిన తర్వాత నేను అన్నాను, వద్దా 100 రూపాయలు నా వద్దాను. అని మరి ఏం కావాలి నీకని అడిగా. అప్పుడు అన్నాడు, నాకేమొద్దు, నీకేమన్నా కావాలా అడిగన్నాడు. అంటే నీ దగ్గర ఏముంది నాకు ఇవ్వడానికి, ఇంత బల్బు నాకంటే నాకు తెలుస్తుంది అట్లా మాట్లాడు. నీ దగ్గర ఏముంది నాకు ఇవ్వడానికి చూస్తున్నా. నేను ఓన్లీ బయట చూస్తున్నా, గోనె తట్టి ఇవ్వలేడు, కిందపరచుకోవాలి, ఆయన డ్రెస్ ఇవ్వలేడు, ఆయన వేసుకోవాలి, ఆయన దగ్గర చిప్పు ఉంది అడుక్కోవాలి, నాకెట్లా ఇస్తాడు, నీ దగ్గర ఏముందంటే నా దగ్గర చాలా ఉంది ఇవ్వడానికి, నీకు కావాలంటే కూర్చో అన్నాడు. అంటే నేను ఇట్లా చూస్తున్నా, ప్యాంట్ ఖరాబ్ అవుతుందని ఆలోచించకు, హాయిగా కూర్చో అన్నాడు. టక్కున కూర్చుని ఇట్లా, నీ దగ్గర ఏముంది నాకు ఇవ్వడానికంటే, నా దగ్గర పాట ఉంది వింటావా, తీసుకో అన్నాడు. ఓ చక్కటి పాట పాడాడు, బ్యూటిఫుల్గా పాడాడు. అంటే ఎస్పి బాలులా కాదు, హృదయంతో పాడాడు. ఆ పాట డబ్బుల కోసం పాడుతున్నది కాదు, నా అప్రిసియేషన్ కోసం పాడుతున్నది కాదు, పాట వచ్చేసింది, చక్కగా పాడాడు. ఇంకా చక్కగా ఇట్లని నా ఆనందం అంతా తీసుకో అన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు నా దగ్గర లేవు, కానీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని శాంతి నా దగ్గర ఉంది, అది తీసుకో. ఆ తర్వాత రోజుల్లో నాకు అర్థమైంది తీసుకోలేనని. యూజీ కృష్ణమూర్తి రకరకాల గురువుల గురించి తిరుగుతూ రమణ మహర్షిని కలుస్తాడు. రమణ మహర్షి ఒక గొప్ప మహర్షి, గురువు, అది అంటే ఒక ఇమాజినేషన్లో పెట్టి సేమ్ ఇట్లనే పోతే ఎక్కడ భగవాన్, ఎక్కడ రమణ మహర్షి అని అడిగాడంట. ఆశ్రమానికి పోయిన మరుక్షణమే అక్కడ చూసి తెలియదండి ఆయన ఎక్కడున్నాడో, చూసి చెప్తామని చెప్పిన తర్వాత ఎవరో వచ్చి చెప్పారు, భగవాన్ కిచెన్లో ఉన్నాడు అని. పోతే ఆయన వెజిటబుల్స్ కట్ చేస్తే అసలు ఒక్క క్షణంలో రమణ మహర్షి మీద ఒపీనియన్ పోయింది అతనికి. అసలు ఒక గురువు ఇలా ఉంటాడా, కూరగాయలు దొరుకుతాడా, అంటే గురువు అంటే గొప్ప గొప్ప పనులు చేయాలి. నరేంద్ర మోదీ విషయంలో అదే జరిగింది. ప్రధానమంత్రి అయిన తర్వాత నేను ఆడవాళ్ళకి శౌచాలయం ఇస్తా అంటే అందరూ అవహేళన చేశారు. కానీ కోర్ని నువ్వు అన్ని పనులు శ్రద్ధగా చేయి. నువ్వు చూడాల్సింది కూరగాయలు తినడం కాదు, కూరగాయలు కూడా తరగొచ్చు జ్ఞానం ఉన్నప్పుడు. అన్ని పనులు దైవికమైనవే అన్న స్ఫురణ ఉంది. స్పెషల్ పని అంటూ ఏం లేదు, స్పెషల్గా నువ్వు కుళ్ళబొడిచే కార్యక్రమం ఏమి ఉండదు ఇక్కడ. అన్నీ సర్దితేనే అంత బాగుంటుంది, ఏ ఒక్కటి మిస్ అయినా ఏది బాగుంది. అది చూసిన తర్వాత ఫ్రెండ్తో అన్నా అంటే వెళ్ళిపోదాం 11 వేస్ట్ అన్నా అంటే ఎందుకు అట్లా అంటే, అతనేం గురువు, కూరగాయలు జరుగుతున్నాడు, అతను నాకేం చెప్తాడు అంటే నువ్వు అట్లా అనుకుంటున్నావా. ఇదే విషయం ఆయన అడిగి, ఇప్పుడు ఆయన కూరగాయలు జరుగుతుంటే చూసావు, ఆయన మాట్లాడతాడు గడు, మాట్లాడినప్పుడు అడుగు నీ సంశయం ఏందో, అప్పుడు నిర్ణయానికి వచ్చిపో. ఆయన గురించి ఆయన అడగకుండా నువ్వెట్లా నిర్ణయానికి వస్తావు, ఇది ఎంతవరకు కరెక్ట్. చాలామంది ఆ పని చేస్తారు, నర్సింగ్ ఏదో చేశాడు నిర్ణయానికి వచ్చేస్తారు అంతే. నర్సింగ్ని అడుగు, నాకు ఇట్లా అనిపించింది కరెక్ట్ అంటే, కాదంటే ఓకే, అవునంటే వెళ్ళిపో, నీ నిర్ణయం కరెక్టే, బాత్కథం. ఆ తర్వాత ఒక 3 days వెయిట్ చేస్తే ఎంతకీ రమణ మహర్షి మాట్లాడలే. ఫైనల్గా ఇతనికి ఇంపేషన్స్ వచ్చేసింది, ఎవరో వెళ్ళి చెప్పారు, పిలవండి అని. రమణ మహర్షి అడుగు అని ఒకటే ప్రశ్న అడిగాడు, మీ జ్ఞానోదయం అయిందా అని అడిగాడు. రమణ మహర్షి అంట అన్నాడు. అంటే ఎక్కువ చెప్పలే, అది నాకు ఇస్తావా అంటే ఇస్తాను, తీసుకోగలవా అని. ఆ తర్వాత యూజీ కృష్ణమూర్తి లైఫ్ సంథింగ్ చేంజ్డ్. ఆయన ప్రపంచం అందరిని తిట్టాడు, రమణ మహర్షిని తిట్టలే ఎప్పుడు. బికాస్ రమణ మహర్షి ఆధ్యాత్మికతను ఆధారం చేసుకుని ఎప్పుడు వ్యాపారం చేయనివాడు, రకరకాల సాధనలు ఇరికీలే, సింగిల్. ఇప్పుడు హోటల్లో ఉన్నవాడు భోజనం ఇస్తాడు, అటు రమణ మహర్షి ఒక్కటే చెప్పాడు, ఇది ఒక్కటే అర్థం చేసుకో, నీవెవరు, నువ్వెందుకు బాధపడుతున్నావు, వేరే వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నావు, ఫిగర్ ఇట్ అవుట్. నీవెవరో నీకు తెలిస్తే, నీ పరిధి ఏంటో నీకు తెలిస్తే లైఫ్ అంతా బాగుంటుందని చెప్పినవాడు. ఇప్పుడు ఎవరైతే నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరెవరో తీసుకొని వేసుకుంటున్నారు మీద. మన ఇల్లు ఏదో తెలిస్తే మన ఇంటికే వెళతాం, ఇల్లు తెలియకపోతే ఎక్కడెక్కడికో పోతాం. మన చెప్పులు ఏంటో తెలిస్తే మన చెప్పులు వేసుకుంటాం, లక్షల చెప్పులు ఉండని అది వెతికి వేసుకుంటాం. ఈ చెప్పులు బాగున్నాయని వేసుకో, మనం చినిగిపోయిన చెప్పులైనా ఇరిగిపోయిన చెప్పులైనా అక్కడికే వెళతాం. అట్లా నీవెవరో నీకు తెలిస్తే ఇక ఎవరేమంటే నీకే, నువ్వు బాగున్నావు అనొచ్చు. అంటే కాంప్లైంట్ ఏంటంటే ఎవరి కోసం తయారైపోతున్నావు అని ఎవరో అంటే బాధపడుతుంది. నా కోసం ఏం చెప్పు, నువ్వెందుకు ఇంప్లై చేసుకుంటుందో వాళ్ళ మనసులో ఉన్నదో లేదో. సో మనిషి బుద్ధి లేకేదో అంటాడు, చెప్పకుండానే ఏదేదేదో అనేసుకుంటారు. అట్లా ఒక చిన్న కథ చదివి అది చెప్పి ముగిద్దాం.
ఒక కపుల్ ఉన్నారు, చిన్న వాచ్మెన్ పని చేసుకుంటారు, సాదాసీదా జీవితం బాగున్నారు. కానీ ఆ పక్కింటి ఉన్న బాగా డబ్బున్న ఆవిడతో ఈమెకు స్నేహం కుదిరింది. సాయంత్రం అవగానే మాట్లాడతారు. ఆమె నిజంగా ఈమె దగ్గర డబ్బు ఉందా లేదా అన్న తేడాలు లేకుండా చక్కగా మాట్లాడుతుంది. ఈమె కూడా దాన్ని వేరే వాళ్ళకి గర్వంగా చెప్పుకుంటుంది, నాకు ఆమె ఫ్రెండ్, నాకు ఆమె ఫ్రెండ్, నాకు ఆమె ఫ్రెండ్ అని. సో చనువు ఏర్పడింది. కొంచెం బియ్యం, పప్పు, ఉప్పు, చారు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇక అమ్మగారు మేము అంటే పచ్చడి చేసిన మీరు తినండి అంటే, అవునా అగో మేము వెళ్ళొచ్చిన చీర తీసుకో లక్ష్మి అని ఏదో జరుగుతుంది. అట్లా ఈ చనువు కాస్త పెరిగి ఒకరోజు ఏదో పెళ్ళికి వెళ్ళాల్సి వస్తే నేనేందో ప్రూవ్ చేసుకోవాలి అని హస్బెండ్తో చెప్పి ఈమె దగ్గరకు వచ్చి, నాకు నగలిస్తారా మేవి వేసుకుంటాను, తీసుకో లక్ష్మి అని చెప్పి ఇచ్చేసినట్టు. వడ్డానము అది పెళ్ళికి వెళ్తే పోయినాయి. దాంతో మొగుడు పిల్లలు ఇద్దరు షాక్. ఇప్పుడు ఏం చెప్తావు, ఎట్లా తీరుస్తావు? దాంతో రాత్రి చెప్పా పెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి జంపు. ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు గడిచిపోయింది. వాళ్ళిద్దరు సిన్సియర్ పీపుల్. వాళ్ళిద్దరు ఒకటే అనుకున్నారు, ఏదేమైనా మనం తీసుకున్నాం, పోగొట్టాం, దాని విలువ అట్లీస్ట్ 10 లక్షలు ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. అందుకని మళ్ళీ ఆమె కనిపించినప్పుడు మన 10 లక్షలు ఆమె కాళ్ళ మీద పోసి చేసిన తప్పు క్షమాపణ కోరి ఫ్రీ అవ్వాల్సిందే. వాళ్ళు అనుకోవచ్చు నేను మోసం చేశానని, బట్ మనం సిన్సియర్గా పనిచేస్తున్నాం. ఆవిడ తిట్టినా కూడా మనం దాన్ని తీసుకోవద్దు, అది బ్లెస్సింగ్ అనుకోవాలి. మంచివాళ్ళు కాబట్టి అట్లా అనుకున్నారు. వాళ్ళు ఎక్కడో కన్స్ట్రక్షన్ సైట్లో వాడు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు, ఆమె రోజువారీ కూలీగా పనిచేస్తుంది. అసలు టీ తాగట్లే, సినిమాలకు పోవట్లే, చీరలు కట్టుకోవట్లే, బికాజ్ డబ్బులు కూడా పెట్టారు. ఒక 3-4 లక్షలు కూడాయి ఈ 5 సంవత్సరాల్లో. ఇంకెంతో 7 లక్షలు అయితే అనుకునే లోపు ఒక కారు వచ్చింది. చూస్తే ఆమెదే కన్స్ట్రక్షన్ సైటు, దాంట్లోనే పనిచేస్తున్నారు. ఆమె చూడగానే ఏం చేయాలో అర్థం కాక ముఖం దాచుకుంటే ఆమె వచ్చి, ఏం లక్ష్మి అసలు కనిపిస్తలేవు, రాత్రి చెప్పబెట్టప్పుడు ఎంత పెద్ద సమస్య ఏమొచ్చింది. ఆమె ఆశ్చర్యపోయిందంటే, బంగారం గురించి ఒక్క మాట అడగట్లే. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అట్లా. ఖచ్చితంగా అడుగుతారు కదా, నా బంగారం తీసుకొని దొంగముండా ఎటు పోయినావు, నీకు అనవసరంగా ఇచ్చినా అది రావాలి కదా. అదే కదా వీళ్ళు ఊహించింది. అసలు ఆమె చర్చనే తీసుకురాలి, పక్కన కూర్చోబెట్టి ఎందుకు ఇట్లా వేరే ఏమైనా సమస్యలు వచ్చినాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, ఏమైనా ప్రాబ్లం వచ్చింది, నాకు చెప్పకుండా పోయావు, ఫ్రెండ్ ఉంది అని నాకెందుకు చెప్పలేదు నువ్వు, అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. ఫైనల్గా అందరంట, మీ బంగారు నగల వాడ రోల్డ్ గోల్డ్ నగలు అవి, నీకు ఎవడిస్తాడు బంగారు నగలు అన్నదంట. బంగారం వేసుకునేది ప్రజలకు తెలియడానికి, ఆ రంగు కోసం అంతే తప్ప బంగారంలో ఏమి లేదు, ఆ మెరుపులో ఉందంత. అంటే నిజంగా బంగారు నగలు అనుకొని అంటే నువ్వు తీసుకున్నప్పుడే అడగవలసిండే, అంతకంటే ముందు నువ్వు అడగకుండా ఉండవలసిండే. నువ్వు ఎట్లా ఉన్నావో నువ్వు అట్లా బాగానే ఉన్నావు అన్న స్ఫురణ నీకు ఉండవలసిందే. ఏదో చేస్తే నేను అందంగా ఉంటా, ఎవరికో నచ్చితే నేను బాగుంటా, ఎవరో నన్ను చూసి నవ్వి అప్రిషియేట్ చేస్తే నేను బాగున్నాను, ఎవరో నన్ను మాటికి శబాష్ అంటూ ఉండాలి, ఇట్లాంటివన్నీ పిచ్చి ఆలోచనలు. వీటి వల్ల ఎప్పటికీ శాంతి లేదు. సో నువ్వు ఆకాశం కింద భూమి మీద ఒక్కడివే ఉన్నావు అని గుర్తించినంత వరకు, ఎన్ని అవాంతరాలు వచ్చినా నీ పని నువ్వు చేసుకుంటూ పోయే ఒక స్ఫురణ రానంత వరకు జీవితంలో శాంతి లేదు. సో నేను ఇంతకుముందు ఆవిడకి అదే చెప్తున్నా. నన్ను కూడా బొచ్చడు అంటారు, కానీ నీకు నాకున్న తేడా ఏంటంటే నేను వాటిని వింటున్నాను, తీసుకోవట్లే. నిన్ననే కూడా అన్నాడు, ఇట్లా గడ్డం పెట్టుకొని నువ్వు జనాలు మోసం చేయడానికి ఎంత చేస్తున్నావు అని అన్నాడు. ఎంత మాట అన్నాడు నర్సింగ్ అని అంటలేదు నేను. అతనికి అట్లా అనిపించింది కదా, చాలా గడ్డ ముందు వాళ్ళు మోసం చేసిండొచ్చు, అందుకని ఆ దృష్టితో నన్ను చూసిండొచ్చు. కానీ కాలం సమాధానం చెప్తుంది. అట్లీస్ట్ వాడన్నా అనుకున్నా, నాకు తెలుసు కదా నేను ఎవరిని మోసం చేయట్లేదని. రెండోది, గడ్డం నువ్వు కూడా పెంచుకో, ఎవడొద్దన్నాడు. రెండోది, పెంచక్కర్లే, అదే పెరుగుతుంది నువ్వు వదిలేస్తే. నా బుక్లో ఇది కూడా రాసిన, గడ్డం నేను పెంచనే లేదు, వదిలేశాను, అట్లా వస్తూ ఉందని. అందుకని వేరే వాళ్ళన్న విషయాలకి అంత వాల్యూ ఇవ్వద్దంటే వ్యక్తిని కించపరచమని కాదు, వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. ప్రతిదానికి మనం ఎందుకు స్పందించాలి? స్పందించడం మొదలు పెడితే నీ స్పందనకి వాళ్ళ స్పందనకి నీ ప్రతిస్పందన, నీ ఎక్స్ప్రెషన్కి వాళ్ళ డైలాగు. నువ్వు గనక ఏమీ పట్టించుకోకుండా దాన్ని ఉండగలిగితే, అంటే ఎలాంటి ద్వేషం అట్లా లేకుండా, వాళ్ళకి ఏ రెస్పాన్స్ లేకుండా ఉండగలిగితే, వాళ్ళంతకు వాళ్ళ నోళ్ళు మూతలు పడతాయి. ఎవ్వడు ఎల్లకాలం నీ గురించి ఆలోచించే ఓపిక వాళ్ళకు ఉండదు. ఏదో ఊరికి అట్లా ఒక మాటని వాళ్ళ పనాలు చేసి వాళ్ళేం బాధపడట్లే, వాళ్ళేంది నిజంగా బాధ పెట్టాలన్నట్లే, అలవాటైంది. ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెప్పాలి, దానికి హఠాత్తుగా నువ్వు దాన్ని సీరియస్గా తీసుకొని. సో అందుకని కంక్లూజన్ ఏంది, అట్లీస్ట్ నా జీవన విధానంలో అతిగా ఆలోచించడం వల్ల ఆలోచన విధానం మారదు. ఇదే టైటిల్ కూడా,
వరస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఆలోచించి ఓ ఫోన్ తయారు చేశారు, వాడుతూ మళ్ళీ కొత్త ఆలోచనలు వచ్చినాయి, మళ్ళీ అది ఆలోచించి మళ్ళీ ఇంకొక ఫోన్ తయారు చేశారు. అట్లా ఫోను ఈ 20 సంవత్సరాలు ఎట్లా మారింది తెలుసా? కానీ ఫోన్ ఫీచర్ మారలే. నేను మాట్లాడితే నీకు వినబడ్డం, నువ్వు మాట్లాడితే నాకు వినబడ్డం, ఇది ఎప్పుడు మిస్ కాలే. సో ఫోన్ ఎంత అడ్వాన్స్ అయినా, అది ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ, ఈ ఫీచరే ఉండాలి. దట్ ఈస్ ఫోన్. దానికి ఎన్ని యాడెడ్ అట్రాక్షన్స్ వచ్చినా పర్వాలేదు. సో ఈ ఫీచర్ మిస్ కాకుండా కొత్త దానికి కలుపుతూ బరువు తగ్గించారు. ఒకప్పుడు ఇట్లా ఉండే యాంటెన్నా లేపాలి ఇట్లా, తర్వాత ఫ్లాప్ ఉండే, ఇంత లావు దొడ్డుగా ఉండే, కీప్యాడ్స్ ఉంటుండే, గట్టిగా నొక్కాలి, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ వస్తుండే, దాంట్లో ఓన్లీ స్నేక్ గేమ్ ఒక్కటి వస్తుండే. ఆ తర్వాత ఇప్పుడు ఏంది, వైఫై కనెక్ట్ అయింది, గేమ్స్ రకరకాలుగా వచ్చాయి, నీ బ్యాంక్ కనెక్ట్ అయింది, అలారం కనెక్ట్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అదొక ప్రపంచం అయిపోయింది. అయినప్పటికీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ఫోన్ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. అంత కాంప్లికేటెడ్ విషయాల్ని దాచుకుని కూడా ఎక్కడ స్టక్ అవ్వట్లేదు. ఇన్ని రకాలుగా ఒత్తుతాం ఆన్ చేస్తాం, ఇట్లంటాం, కింద పడుతుంది లేపుతాం, ఛార్జింగ్ పెడతాం, తీస్తాం, బట్ ఎప్పుడు ఆగుతలేదు అది. అంటే ఎంత పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఆఫ్ కంపోనెంట్స్ ఉంది చూడండి. దేన్ని వాడం అట్లా కనుక మనిషిని వాడితే చచ్చిపోతున్నాడు. సో అంతకంటే పవర్ఫుల్ మిషన్ మనం. సో ఎవరు ఏమైనా అనని, నీ ఇంటిగ్రిటీ కోల్పోకుండా నువ్వు జీవించడంలో దాని ఆనందం ఉంది తప్ప ప్రతి పనికిరాని విషయాలకి బాధపడకండి. దానివల్ల ఉపయోగం లేదు, నిజంగా ఉపయోగం లేదు. నేను చెప్పానని నమ్మొద్దు, మీరు కూడా ఆలోచించండి. అంటారు మనుషులు. ఇంకో విషయం తెలుసా, అట్లా అనేవాళ్ళు ఉండడం అదృష్టం అంట. నేను వాళ్ళందరూ చచ్చిపోయారనుకో, నీకే బోర్ వస్తుంది. అప్పుడు అంటావు ఏదో అంతే అన్నారులే కానీ అంటావు మళ్ళీ నీవే. అందుకని నిన్ను విమర్శించేవాడు, నిన్ను అనేవాడు, నిన్ను మెచ్చుకునేవాడు, వీళ్ళందరి మధ్యన వాటికి ఏది అంటకుండా ఉండడం అనేది లైఫ్. అందరు లేకుంటే నేను ఉంటా అన్నది అబద్ధం. నేనంట ఫ్రెండ్స్ ఉండాలి, శ్రేయోభిలాషులు ఉండాలి, ఒకరిద్దరు శత్రువులు ఉండాలి. మా బుచ్చారెడ్డి గారికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన ఒక ప్రొఫెసర్. వాళ్ళిద్దరికి క్షణం పడదు. సో మా బుచ్చారెడ్డి సజీవంగా ఓ శత్రువుని ఉంచుకున్నాడు. నాతో చెప్పాడు, నేను శత్రువుని ఉంచుకుంటున్నాను, కాపాడుకుంటున్నాను. ఎందుకంటే టైంపాస్ కావద్దా అన్నాడు. ఇప్పుడు ఆయన ఒక బుక్ లాంచ్ చేస్తే ఈయన ఒక ఆర్టికల్ రాసేవాడు, ఇది నేను చదివిన నీచమైన పుస్తకాలు ఇది ఒకటి అని. దాంతో ఆయన ఘోరంగా ఫీల్ అయిపోయి, ఎక్కడో ఒకడు ఉన్నాడు వాడు పెద్ద కవి అనుకుంటాడు అని చెప్పి ఈయన గురించి వ్యాఖ్య చేస్తే, ఎవరో వచ్చేది మీ గురించి ఇట్లా అన్నాడు, నా పేరు అన్నాడు వాడు అని ఈయన. మీ పేరు అనలేదు కానీ ఒక టైప్లో మీరే అన్నట్టుగా అన్నాడు. నా పేరు అంటే తెలిసేది వాడికి. అట్లా ఏదో ఒక 5-6 నెలల్లో వీధి మీద నిలబడి అడుచుకునేవాళ్ళు. నీ మొహం నాకు చూపకు, నా మొహం నీకు చూపను, ఈరోజు నుంచి ఎండు అవసరం లేదు ఇంకా, ఇలా అయ్యేది. ఇలా అయిన తర్వాత ఒక 3 డేస్కి వాడు ఎలా ఉన్నాడో రావడం లేదు అన్న తర్వాత సారే ఎప్పుడు ఫస్ట్ మెజర్ తీసుకునేవాడు, వెళ్ళి తలుపు కొట్టేవాడు. కొట్టగానే అయ్యింది సార్, బాగుందరా, కోపం వచ్చిందా నా మీద? అట్లేం లేదు సార్, కోపం వస్తే సారీ, కానీ నువ్వు బుక్ ఏం బాగా రాయలే సరేనా అంటే, నాకు కూడా మీరు చేసింది ఏం నచ్చలేదు, సరే పద తిందాం, నేను ఏమన్నా పట్టించుకోకు సరేనా. నేను నీతో ఎందుకు కొట్టాడుతాను తెలుసా, నాతో సమానం నీవు, ఎవరన్నా తప్పుగా అనుకుంటారు, నీవు అనుకోవన్న ఒక ధైర్యం వల్ల నీతో కొట్లాడుతున్నాను. నువ్వు మాటలు మానేసావు అనుకో, నేనేమైపోతాను చెప్పు అనేవాడు ఆయన. అసలు నాకు అప్పుడు అనిపించింది, వాడు ఇంపార్టెంట్ మన లైఫ్లో. గెలికేవాడు ఒకటి ఉండాలి, తిట్టేవాడు ఒకటి ఉండాలి, నువ్వు బట్టలు వేసుకుంటే చీ గలీజ్ ఉంది అనేటువంటి ఉండాలి. అన్నీ ఉన్నా వాటి మధ్య నువ్వు హాయిగా ఉండాలి. ఎవ్వరు లేకుండా హిమాలయాలు ఉండిపో నేను అనేవాడు ఎవడు ఉండగలవా? నీ బొంద నువ్వు ఉండలేవు 2 నిమిషాల్లో. అప్పుడు వేరే వాటి మీద కొంచెం చలి ఎక్కుంది, అది ఎక్కుంది, అది ఇది వచ్చేస్తుంది. అందుకని బీ విత్ పీపుల్, ఎవరిని వదిలి ఎక్కడికి పోలేవు. ఎందుకో తెలుసా, వాళ్ళు అన్నరో అనలేదు, వాళ్ళని చుట్టూ ఉన్నారో ఉండలేదు, కానీ వాళ్ళందరినీ నీ మనసులో పెట్టుకున్నావు. నువ్వు మనుషులతో ఉండు, కానీ నీ మనసులో తీసేసి, అది లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నా ఫ్రమ్ పూల పార్క్. సరే మరి.